మనం రోజంతా పనిచేసినప్పుడు మన శరీరం అలసిపోతుంది. అప్పుడు మనం కాసేపు రెస్ట్ తీసుకుంటే మనకి మళ్ళీ ఎనర్జీ వచ్చి మన పని మనం చేసుకోగలుగుతాం. కానీ మనం ఎంత నిద్రపోయినా సరే మన శరీరంలోని కొన్ని ఆర్గాన్స్ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అస్సలు రెస్ట్ అనేది తీసుకోవు. ఆ ఆర్గాన్స్ ఏమిటో మనం నిద్రలో ఉన్నప్పుడు అవి ఎలా పనిచేస్తాయో మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. కానీ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శరీరాన్ని బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే మన శరీరంలో ఏ భాగాన్ని ఉపయోగించాలి అన్నా మెదడు సిగ్నల్స్ని పంపాలి. నిరంతరం సిగ్నల్స్ని పంపే పనిలో మెదడు చాలా బిజీగా ఉంటుంది. అయితే మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలోని హార్మోన్లను కంట్రోల్ చేయడం, టాక్సిన్స్ని బయటికి పంపడం, మన జ్ఞాపకాలను మరియు ప్రతిరోజు మనం నేర్చుకున్న సమాచారాన్ని ప్రాసెస్ చేయడం వంటి పనులు మనం నిద్రపోతున్నప్పుడు చేస్తుంది. మనం లేచి ఉన్నప్పుడు కొద్దిగా చురుకుగా పనిచేసే గుండె మనం పడుకున్నప్పుడు మాత్రం కొంచెం మెల్లగా కొట్టుకుంటుంది. అలాగే రక్తపోటు కూడా తగ్గుతుంది. కానీ మనం లేచి ఉన్నా నిద్రపోతూ ఉన్న గుండె పని మాత్రం రక్తాన్ని శరీరం అంతటా పంపిణీ చేయడం. మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్ని రక్తంలో కలిపి అన్ని ఆర్గాన్స్కి పంపిణీ చేస్తుంది. అలా గుండె మనం నిద్రపోతున్నా కూడా రక్తాన్ని సరఫరా చేసే పనిలో నిరంతరం బిజీగా ఉంటుంది. మనం తీసుకునే శ్వాస ఊపిరితిత్తులలోకి వెళ్తుంది. మనం నిద్రపోతున్నా లేదా మెలకువతో ఉన్నా మనం శ్వాస తీసుకుంటూనే ఉంటాం. అందులో భాగంగానే ఊపిరితిత్తులు మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ని శరీరంలోకి పంపి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించే పని నిరంతరం చేస్తూనే ఉంటాయి. మన శరీరం దృఢంగా ఉండడానికి కండరాలు ముఖ్య కారణం. మనం ఏం పని చేయాలన్నా కండరాల సహాయం చాలా అవసరం. చివరికి మనం కదలాలి అన్నా వాటి సహాయం ఉండాలి. మనం నిద్రలో ఉన్నప్పుడు మనం శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడే కండరాలు నిరంతరం, అంటే మనం శ్వాస తీసుకునే ప్రతిసారి పనిచేస్తూనే ఉంటాయి. అలాగే మనం నిద్రలో ఉన్నప్పుడు కదలడానికి ఉపయోగపడే కొన్ని కండరాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఒకవేళ కండరాలు విశ్రాంతి తీసుకుంటే అవి బిగుసుకుపోయి పనిచేయడం మానేస్తాయి. మనం ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడే కండరాలు మాత్రం మన జీవితకాలం పనిచేస్తూనే ఉంటాయి. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో సైటోకిన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ సైటోకిన్లు మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్తో పోరాడటానికి సహాయం చేస్తాయి. అలా మనం నిద్రలో ఉన్నా కూడా రోగనిరోధక వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. ఎండోక్రైన్ వ్యవస్థ మెలటోనిన్ అనే హార్మోన్స్ని విడుదల చేస్తుంది. ఈ హార్మోన్స్ శరీరంలోని రక్త కణాలకి మరమ్మతులు చేస్తాయి. అలాగే రక్త కణాలు పునరుత్పత్తి అవ్వడానికి ఉపయోగపడే ముఖ్యమైన గ్రోత్ హార్మోన్ కూడా. ఈ వ్యవస్థలో భాగం అయిన పిట్యూటరీ గ్రంథి, అడ్రినల్ గ్రంథి వంటి గ్రంథులు మన నిద్రలో ఉన్నప్పుడు శరీరం చేసే పనులకి కావాల్సిన హార్మోన్లను నిరంతరం విడుదల చేస్తూనే ఉంటాయి. మూత్రపిండాలు మనం నిద్రలో ఉన్నప్పుడు కొంచెం నెమ్మదిగా పనిచేస్తాయి. కానీ మనం మేల్కొని ఉన్నా లేదా పడుకొని ఉన్నా నిరంతరం మన రక్తాన్ని శుద్ధి చేస్తూ వ్యర్థాన్ని బయటికి పంపే పని చేస్తూనే ఉంటాయి. కాలేయం మన శరీరంలోని చాలా ముఖ్యమైన ఆర్గాన్. మనం రోజు మొత్తంలో తిన్న ఆహారంలోని పోషకాలను ప్రాసెస్ చేసి మన శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు అందేలా చేస్తుంది. మనం పడుకున్నా కూడా శరీరంలో ఉండే టాక్సిన్స్ని నిర్వీర్యం చేసి ఆ వ్యర్థాన్ని బయటికి పంపిస్తుంది. అలాగే మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన ప్రోటీన్స్ని ఉత్పత్తి చేస్తుంది. అలా రాత్రిపూట కూడా మన కాలేయం పనిచేస్తూనే ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.